శివాలయాలలో దేనికదే ప్రత్యేకం. ఒక్కొక్క ఆలయానికి ఒక్కొక్క ఆలయం ఒక్కో ప్రత్యేక శక్తితో అలరిస్తాయి. ఇప్పుడు చూడబోతున్న ఈ ఆలయం అన్నింటిలోకి అతి ప్రత్యేకమని చెప్పాలి. ఇక్కడే పాండవుల చిత్రాలు గోడలో చెక్కి ఉంటాయి. కనీసం ఊహకు సైతం అందని అద్భుతాల నిలయం ఇదే. ఇది తుంగనాథుడి ఆలయం. తుంగనాథుడంటే శిఖరాలకు అధిపతి అని అర్థం. మన ఆధ్యాత్మిక ప్రయాణంలో ఎంతో పురాణ చరిత్ర ఉన్న ఆలయం ఇదే. ఈ ఆలయం ఉత్తరాఖండ్లోని రుద్రప్రయాగ్ జిల్లాలో ఉంది. కేవలం స్మరణతోనే జన్మజన్మల పాపాలను హరింపచేసే ఆలయంగా దీనికి పేరుంది. ఇక్కడి పూజతో ఇహంలో సౌఖ్యం, పరంలో మోక్షం లభిస్తాయని భక్తుల నమ్మకం. ఈ గుడిని 1000 సంవత్సరాల కిందట నేలమట్టానికి దాదాపు 12,073 అడుగుల ఎత్తులో కట్టారు. దీనిని పాండవులు నిర్మించారని చెబుతారు. దీనికో స్థల పురాణం ఉంది. పాండవులకు కౌరవులకు మధ్య జరిగిన మహాభారత యుద్ధంలో పాండవులు గొప్ప విజయం సాధించినా వారికి సంతోషం కలగలేదు. అయినా వాళ్లతో పోరాడి ఎందన్నో చంపాము అన్న బాధ వారిని వెంటాడింది. దీనిని గమనించిన మహర్షులు శివుడిని ఆరాధిస్తే వారి బాధలు తొలగిపోతాయని సలహా ఇచ్చారు. ఈ సమయంలో శివుడు కాశీని వదిలి ఎద్దు రూపాన్ని ధరించి హిమాలయ పర్వతాలకు చేరుకున్నాడు. ఆయన్ని వెతుకుతూ భీముడు కొండలపైకి ఎక్కి శివుణ్ణి వెతుకుతూ ఉండగా శివుడు ఎద్దు రూపంలో గుప్త కాశీలో కనిపించాడు. ఈ సంఘటనతో తీవ్ర దుఃఖానికి లోనైన పాండవులు అక్కడే కూర్చొని శివుణ్ణి ప్రార్థించసాగారు. దీంతో శివుడు 5 చోట్ల వివిధ రూపాల్లో దర్శనమిచ్చాడు. వీపు భాగం కేదార్నాథ్లోనూ, చేతులు తుంగనాథ్లోనూ, కడుపు భాగం మధ్య మహేశ్వర్లోనూ, ముఖభాగం రుద్రనాథ్లోనూ, తల వెంట్రుకలు కల్పేశ్వర్లోనూ ప్రత్యక్షమయ్యాయి. ఈ భాగాలను శివుడి శరీర భాగాలుగా గుర్తించిన పాండవులు ఈ 5 చోట్ల ఆలయాలను నిర్మించి శివుణ్ణి ప్రతిష్ఠించి పూజించినట్టు ఒక కథనం. దీంతో వీరికి అంటిన పాపాలన్నీ తొలగిపోగా వారు కేదార్నాథ్ చేరి యజ్ఞాన్ని నిర్వహించి పరమపదించి స్వర్గలోకం చేరినట్టు పురాణ కథనం. ఈ విధంగా శివుడు పంచకేదారాల్లో ద్వాపర యుగంలో కొలువు తీరి వివిధ దేవతలు, పురాణ పురుషులు, మహర్షుల పూజలందుకోవడంతో పాటు ఈ కలియుగంలో మానవుల పూజలందుకుంటూ వారికి ఇహంలో సౌఖ్యం, పరంలో మోక్షం ప్రసాదిస్తున్నాడు. శివుని చేతులు లింగరూపంలో వెలిసిన క్షేత్రం తుంగనాథ్. కేదార్నాథ్ కంటే ఎత్తైన ప్రదేశం. తుంగనాథుడంటే శిఖరాలకు అధిపతి అని అర్థం. ఈ ఆలయంలోని లింగం 1 అడుగు ఎత్తున చేతులను పోలి ఉంటుంది. స్వల్పంగా ఎడమవైపు వాలి ఉంటుంది. గర్భగుడిలో శివునితో వ్యాస, గణపతి, అష్టధాతు విగ్రహాలు ఉంటాయి. ప్రమద గణాల విగ్రహాలు ఉంటాయి. పాండవుల చిత్రాలు గోడలో చెక్కి ఉంటాయి. ఆలయానికి కుడివైపున పార్వతీదేవి ఆలయం ఉంటుంది. వేరొక వైపున 5 ఆలయాలు ఉంటాయి. ఇక్కడ శీతాకాలంలో ఉత్సవ విగ్రహాలను ముక్కునాథ్ మఠానికి తరలించి పూజలు నిర్వహిస్తారు. శివక్షేత్రాల చరితలో అతి విశిష్టం ఈ ఆలయం. ఇంత వింతగా ఇంత ఎత్తైన ప్రాంతంలో వెలిసిన ఏకైక శివాలయం ఈ ప్రపంచంలో ఇదే.